హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో అప్లికేషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఫస్ట్ టాపిక్ చూసాం కదా. ఇప్పుడు సెకండ్ టాపిక్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చూద్దాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ a particle is said to be in simple harmonic motion if it moves along a straight line in such a way that its acceleration is always directed towards a fixed point in the line and is proportional to the distance of the particle from the fixed point. సో ఏం చెప్తున్నారు, ఒక పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది అని చెప్పాలంటే ఇట్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ లో మూవ్ అవ్వాలి ఆ పార్టికల్ అనేది. అయితే దాని యొక్క ఎక్సలరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద లైన్. ఎక్కడి నుంచి అయితే ఆ పార్టికల్ స్టార్ట్ అయిందో అక్కడికే మళ్ళీ దాని యొక్క యాక్సలరేషన్ ఫిక్స్డ్ పాయింట్ వైపే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. సో ఆ యాక్సలరేషన్ అనేది టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి అండ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ కూడా అయి ఉండాలి. అంటే యాక్సలరేషన్ పెరిగితే మనకి డిస్టెన్స్ పెరగాలి, యాక్సలరేషన్ తగ్గితే డిస్టెన్స్ కూడా తగ్గాలి. అంటే acceleration is always proportional to the distance of the particle from the fixed point. సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనకి డిస్టెన్స్ కూడా అంతే పెరుగుతుంది when acceleration increases. సో ఇది ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ ఏం చెప్తున్నారంటే ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది అని చెప్పాలంటే ఒక స్ట్రైట్ లైన్ లో మూవ్ అవ్వాలి, దాని యొక్క యాక్సలరేషన్ అనేది డైరెక్టెడ్ టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి అండ్ యాక్సలరేషన్ ఆల్సో is proportional to the distance of the particle ఉండాలి. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ చెప్పే ముందు ఫస్ట్ ఈ చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ కి ఒక పార్టికల్ అనేది టైఅప్ అయింది ఈ లైన్ లో. సో పార్టికల్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఉంది. సో మనం ఎప్పుడైతే స్ప్రింగ్ ఎక్స్పాండ్ చేసామో పార్టికల్ అనేది మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అండ్ ఎప్పుడు మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బై హ్యాండ్ మనం ఈ స్ప్రింగ్ ని ఎక్స్పాండ్ చేసాం. వన్స్ మన హ్యాండ్ లీవ్ చేసేస్తే ఇంకా ఈ పార్టికల్ అనేది యొక్క యాక్సిలరేషన్ డైరెక్ట్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ అయితే, అంటే ఇది ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఆ పార్టికల్ అక్కడికే మళ్ళీ అది రావడానికి ట్రై చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫిక్స్డ్ పాయింట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ మాక్సిమం ఉంటుంది. సో ఆ మాక్సిమం వెలాసిటీ మళ్ళీ నెక్స్ట్ మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ వెలాసిటీ 0 అవుతుంది, మళ్ళీ టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ వస్తుంది, మళ్ళీ వెలాసిటీ అనేది మాక్సిమం అవుతుంది, ఇక్కడ మళ్ళీ మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వెన్ అవర్ హ్యాండ్ లీవ్స్ ద పార్టికల్. సో ఇట్ ఈస్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఎప్పుడైతే మనకి పార్టికల్ అనేది మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అక్కడ అనేది వెలాసిటీ 0 ఉంటుందంటే బిఫోర్ లివింగ్ అవర్ హ్యాండ్, మనం హ్యాండ్ లీవ్ చేయకముందు వెలాసిటీ 0 ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం హ్యాండ్ లీవ్ చేసేసామో ఇంకా వెలాసిటీ పెంచుతూ మనకి ఎప్పుడైతే ఫిక్స్డ్ పాయింట్ దగ్గర వచ్చేస్తుందో అప్పుడు మాక్సిమం వెలాసిటీ ఉంటుంది. సో అదే ఇక్కడ కింద చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే పార్టికల్ అనేది ఫిక్స్డ్ పాయింట్ కి వస్తుందో దాని యొక్క వెలాసిటీ మాక్సిమం ఉంటుంది. సో డిస్టెన్స్ ఏముండదు కదా, డిస్టెన్స్ ట్రావెల్ అవ్వలేదు కదా, మళ్ళీ అదే పొజిషన్ లోకి వస్తుంది. సో అప్పుడు డిస్టెన్స్ x ఈక్వల్ టు 0 అవుతుంది. సో సింప్లీ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే స్ప్రింగ్ పార్టికల్ టైఅప్ అయి ఉందో మన హ్యాండ్ తో ఎక్స్పాండ్ చేసినప్పుడు పార్టికల్ అనేది మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. Once when we leave our hand from the particle directed towards the fixed point. సో ఫిక్స్డ్ పాయింట్ కి వస్తుంది, వెలాసిటీ మాక్సిమం అవుతుంది, మళ్ళీ మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ వెలాసిటీ చాలా. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ ద పార్టికల్ ఈజ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఎలా ఉందో డయాగ్రామ్ అలాగే చూద్దాము. సో ఇది లైన్ A' to A. సో ఇక్కడ వచ్చేసరికి ఫిక్స్డ్ పాయింట్ అనేది O. సో పార్టికల్ అనేది ఫిక్స్డ్ పాయింట్ లో ఉండిద్దాను కదా అట్ రెస్ట్ లో. సో ఇక్కడ ఉంది పార్టికల్ అనేది. సో మాక్సిమం డిస్టెన్స్ వచ్చేసరికి ఏ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో ఇక్కడ మనం ఏగా తీసుకున్నాం.
సో సపోజ్ పార్టికల్ అనేది పి పొజిషన్ దగ్గర ఉంటే దాని యొక్క డిస్టెన్స్ ఎక్స్ గా తీసుకున్నాం. సో ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుందో అప్పుడు మనకి పార్టికల్ అనేది మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ అయినట్టు. సో ఒక పొజిషన్ ని తీసుకున్నాం, మాక్సిమం డిస్టెన్స్ కి ఓఏ కదా మాక్సిమం డిస్టెన్స్. సో మధ్యలో మనం పి అనే పొజిషన్ తీసుకొని సో ఓపీ ఈజ్ ఎక్స్ అని తీసుకున్నాం. సో ఎప్పుడైతే మాక్సిమం డిస్టెన్స్ అవుతుందో ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుందో సో పార్టికల్ అనేది మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ అయినట్టు. సో ఇక్కడ చూడండి దాని ఎక్సలరేషన్ టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ ఉంది. సో ఎంత ఈజీగా ఉంది కదా. ఒకసారి ఇది చూసిన తర్వాత మనకి ఈ డయాగ్రామ్ అనేది చాలా సింపుల్ గా అర్థమవుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. లెట్ ఓ బి ద ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద లైన్ ఏ డాష్ ఏ. సో లెట్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ బి అట్ టైమ్ టీ. సో అట్ టైమ్ టీ దగ్గర పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ అనేది p గా తీసుకుంటాం. సో సిన్స్ ద యాక్సిలరేషన్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓ. సో దాని యొక్క యాక్సిలరేషన్ టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ వైపు ఉంటుంది కాబట్టి సో ద యాక్సిలరేషన్ ఇస్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఇన్ విచ్ ఎక్స్ ఇంక్రీజెస్. సో మనకి ఎక్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందని చెప్తున్నారు. సో మనకి ఈ వర్డ్స్ ఈక్వేషన్ ఫామ్ లో రాస్తే ఎలా రాస్తాము చూడండి. దెన్ d స్క్వేర్ ఎక్స్ బై dt స్క్వేర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఇక్కడ d స్క్వేర్ ఎక్స్ బై dt స్క్వేర్ ఏమవుతుంది, యాక్సలరేషన్ అవుతుంది. సో దట్ ప్రపోర్షనల్ టు ఎక్స్ చెప్పాం కదా. ఎక్స్ అంటే ఏంటి, డిస్టెన్స్. యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. సో యాక్సలరేషన్ ని మనం ఇలా డినోట్ చేస్తాం, d స్క్వేర్ ఎక్స్ బై dt స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఎక్స్ గా డినోట్ చేస్తాం. సో d స్క్వేర్ ఎక్స్ బై dt స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ మ్యూ స్క్వేర్ ఎక్స్ తీసుకున్నాం. సో ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం కాన్స్టెంట్ తీసుకున్నాం. సో d స్క్వేర్ ఎక్స్ బై dt స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయింది. సో ఈ d స్క్వేర్ బై dt స్క్వేర్ మొత్తం క్యాపిటల్ D స్క్వేర్ రాసుకున్నాం. సో క్యాపిటల్ D స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ మ్యూ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయింది. సో d స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. సో ఇదే ఫామ్ లో ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్ లో కదా. సో క్యూ వచ్చేసరికి ఇక్కడ 0 కదా, మనకి అప్పుడు ఏముంటుంది సొల్యూషన్ అది క్యూ ఈక్వల్ టు క్యూసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది కదా. సో ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. సో డి ప్లస్ ఎం పెట్టి ఎం స్క్వేర్ ప్లస్ మీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అండ్ ఎం ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ మ్యూ వస్తుంది. సో కాంప్లిమెంటరీ ఫంక్షనే కదా వచ్చేది మనకి సొల్యూషన్. ఎందుకు క్యూ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్సి ఇంటూ సి1 కాస్ మ్యూ2 ప్లస్ సి2 సైన్ మ్యూటీ వస్తాయి. సో మనం డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఏంటి, ఎక్స్ అట్ టైం టీ దగ్గర c1 cos మ్యూటీ ప్లస్ c2 sin మ్యూటీ వచ్చినాయి. సో వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి, మనం డెరివేటివ్ ఆఫ్ డిస్టెన్స్ కదా చేయాల్సింది. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ చేసాం. సో c1 ఇంటూ కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ మ్యూటీ ఇంటూ మ్యూ ప్లస్ c2 ఇంటూ సైన్ మ్యూటీకి డెరివేటివ్ కాస్ మ్యూటీ ఇంటూ మ్యూ. సో ఫైనల్లీ మనకి వెలాసిటీ అనేది మైనస్ c1 ఇంటూ మ్యూ సైన్ మ్యూటీ ప్లస్ మ్యూ c2 కాస్ మ్యూటీ వచ్చినాయి. సో మనం ఏం చేసాం, జస్ట్ సింపుల్ గా యాక్సిలరేషన్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ తీసుకున్నాం. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ మైనస్ మ్యూ స్క్వేర్ గా తీసుకున్నాం. సో ఇది ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లోకి మారింది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లోకి మారితే మనకి ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తుంది. సో వెలాసిటీ వచ్చేసరికి డెరివేటివ్ ఆఫ్ డిస్టెన్స్ తీసుకున్నాం. చూడండి మనకి వెలాసిటీ అయితే డెరివేటివ్ ఆఫ్ డిస్టెన్స్ అవుతుంది, అదే యాక్సిలరేషన్ అయితే డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ అవుతుంది. సో డి బై డిటి ఇంటూ వి ప్లస్ లో మళ్ళీ నేను డిఎక్స్ బై డిటి పెట్టాను, అప్పుడు ఏమవుతుంది డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అవుతుంది. సో యాక్సిలరేషన్ అనేది డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ గా రాసాము అందుకే ఇక్కడ. సో ఇప్పుడు మనమే కనుక్కున్నాం డిస్టెన్స్ ఎక్స్ కనుక్కున్నాం, వెలాసిటీ. సో ఇక్కడ చూడండి మనకి డిస్టెన్స్ లో c1 c2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, అండ్ ఇంకోటి ఏముంది వెలాసిటీలో కూడా c1 c2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో ఈ c1 c2 ని మనకి కాన్స్టెంట్స్ కావాలంటే కండిషన్ తీసుకుంటాం. ఆ కండిషన్ వచ్చేసరికి వెలాసిటీ v ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు a అట్ టైం 0. సో చెప్పాము కదా అట్ టైం 0 దగ్గర మనకి వెలాసిటీ 0 ఉంటుంది అండ్ మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. వన్స్ మనం హ్యాండ్ లీవ్ చేస్తే అప్పుడు ఆ పార్టికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్ టైం 0 దగ్గర మనకి x ఈజ్ ఈక్వల్ టు a, వెలాసిటీ 0 ఉంటుంది. సో ఇదే కండిషన్ ని మనం ఇక్కడ x లో
వీలో సబ్స్టిట్యూట్ చేస్తాము, చూద్దాం. సో ఎట్ పొజిషన్ ఏ మనకి వెలాసిటీ v అనేది 0 ఉంటుంది అండ్ x ఈక్వల్ టు ఏ అండ్ టైం 0 దగ్గర. సో టైం 0 దగ్గర మనకి x ఈక్వల్ టు ఏ ఉంటుంది, వెలాసిటీ అనేది 0 ఉంటుంది. సో మన డిస్టెన్స్ ఏంటి, x ఈక్వల్ టు c1 కాస్ మ్యూ టీ ప్లస్ c2 సైన్ మ్యూ టీ కదా. సో x ప్లస్ లో ఏ పెట్టాం, సో t ప్లస్ లో 0 పెట్టాలి కదా, కాస్ 0 1 అవుతుంది. సో ప్లస్ c2 ఇంటూ సైన్ 0 0 అవుతుంది. సో ఫైనల్లీ మనకి c1 అనేది ఏ వచ్చింది. సో ఇప్పుడు ఇదే కండిషన్ మళ్ళీ వెలాసిటీలో కూడా చూద్దాము. సో v ఈక్వల్ టు మైనస్ సైన్ 1 మ్యూ ఇంటూ సైన్ మ్యూ టీ కదా, సైన్ 0 0 రాసాం ప్లస్ మ్యూ c2 కాస్ 0 1 అవుతుంది. సో c2 ఈక్వల్ టు 0 అంటే మనకి c2 వాల్యూ ఉండదు, ఓన్లీ c1 వాల్యూనే ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ మ్యూ టీ వస్తాయి. సో v ఈక్వల్ టు మైనస్ ఏ మ్యూ సైన్ మ్యూ టీ వరకే వస్తాయి ఎప్పుడైతే మనం c1 c2 ఈక్వేషన్ లో వెలాసిటీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత. ఇక్కడ సైన్ మ్యూటీ చూడండి ఎలా రాసాము, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ మ్యూటీగా రాసాం. సో సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో సైన్ టీ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీ కదా. సో అదే రాసాం మైనస్ ఏ ఇంటూ మ్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ మ్యూటీ ఏమవుతుంది, ఇక్కడ కాస్ మ్యూటీ ఎక్స్ బై ఏ అవుతుంది కదా. సో అదే రాసాం. సో ఎక్స్ బై ఏ రాసాం. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఎల్సిఎం అవుతాయి, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ లో నుంచి ఏ స్క్వేర్ బయటకు వస్తే ఏ అవుతుంది. సో ఇక్కడ ఏ మన స్క్వేర్ రూట్ లో ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి ఓన్లీ v ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో మనకి ఏమొచ్చింది, డిస్టెన్స్ అనేది x ఈక్వల్ టు ఏ కాస్ మ్యూటీ, v అనేది మైనస్ మ్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సో కొన్ని పారామీటర్స్ చూద్దాం. మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ ఉంటాయి. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పొజిషన్ ఆఫ్ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మోషన్. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఆ పార్టికల్ అనేది మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఫ్రమ్ ద సెంటర్ అంటే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఆ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ మనకి యాంప్లిట్యూడ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి మాక్సిమం డిస్టెన్స్ అంటే ఏ కదా. సో ఏ అంటే ఏంటి, ఓఏ. సో ఓఏని మనం ఏగా తీసుకున్నాం కదా, అదే చెప్తున్నారు. ఓఏ ఈజ్ ద మాక్సిమం డిస్టెన్స్ అండ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. సో ఓఏ అనేది మాక్సిమం డిస్టెన్స్ కాబట్టి సో యాంప్లిట్యూడ్ ఓఏ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ మ్యూటీ. సో ఏ వచ్చేసరికి మనకి మాక్సిమం డిస్టెన్స్ కదా. సో మాక్సిమం డిస్టెన్స్ ఏ ఈక్వల్ టు ఎక్స్ బై కాస్ మ్యూటీ అవుతుంది. సో నెక్స్ట్ టైం పీరియడ్ ఏంటి, టైం పీరియడ్ అంటే ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ద టైమ్ టేకెన్ టు మేక్ ఏ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. సో ఆ పార్టికల్ అనేది ఎంత టైం తీసుకునేది ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి, అంటే మనకి ఫిక్స్డ్ పాయింట్ నుంచి మాక్సిమం డిస్టెన్స్ వెళ్ళాలి, మళ్ళీ మాక్సిమం డిస్టెన్స్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ దగ్గర రావాలి, అంటే 1 ఆసిలేషన్ కంప్లీట్ అయినట్టు. సో ఆ 1 ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని టైం పీరియడ్ అంటారు. సో టీ ఈక్వల్ టు 2π బై మ్యూ గా తీసుకుంటాం ఫార్ములా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ద నెంబర్ ఆఫ్ కంప్లీట్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్. సో 1 సెకండ్ కి ఎన్ని ఆసిలేషన్స్ కంప్లీట్ చేసింది ఆ పార్టికల్ అనే దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. సో అది వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఈజ్ 1/t అంటే ఇన్వర్స్ ఆఫ్ టీ మనకి ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో మ్యూ బై 2π గా తీసుకుంటాం ఫ్రీక్వెన్సీ అనేది. మాక్సిమం వెలాసిటీ. సో మాక్సిమం వెలాసిటీ మనకి ఎప్పుడు ఉంటుంది, అట్ సెంటర్ ఓ. సో మనకి ఫిక్స్డ్ పాయింట్ దగ్గర మాక్సిమం వెలాసిటీ ఉంటుంది కదా. సో వి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఏగా తీసుకుంటాం. నెక్స్ట్ మాక్సిమం యాక్సిలరేషన్. సో మాక్సిమం యాక్సిలరేషన్ ఎప్పుడు వస్తుంది, అట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అంటే ఎండ్ పాయింట్స్ దగ్గర మనకి మాక్సిమం యాక్సిలరేషన్ వస్తుంది. సో ఏ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ స్క్వేర్ ఇంటూ ఏగా తీసుకుంటాం. మెయిన్లీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి వీటి మీద వస్తాయి, ఒకటి యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ అండ్ మాక్సిమం వెలాసిటీ, మాక్సిమం యాక్సిలరేషన్. సో యాంప్లిట్యూడ్ వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కాస్ మ్యూ టీ, టైం పీరియడ్ వచ్చేసరికి 2π బై మ్యూ, ఫ్రీక్వెన్సీ వచ్చి మ్యూ బై 2π అండ్ మాక్సిమం వెలాసిటీ వచ్చేసరికి మ్యూ ఏ అండ్ మాక్సిమం యాక్సిలరేషన్ వచ్చేసరికి మ్యూ స్క్వేర్ ఇంటూ ఏ గా తీసుకుంటాం.